నమస్కారం అందరికి. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ఆపి సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అంటూ. ఇవాళ మేడంని అడిగి 12 లగ్నాల వారికి ధనయోగం ఎలా వస్తుందో తెలుసుకుందాం. అసలు ధనయోగాలు అంటే ఏంటి, ఏ కాంబినేషన్స్ లో ఏర్పడతాయి, ఏ కాంబినేషన్ లో ఏర్పడితే మంచి సంపాదన వస్తుందో మేడంని అడిగి వివరంగా తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడు కన్య జాతకులకి అంటే ఏ కాంబినేషన్ లో ఉంటే మంచిగా సంపాదిస్తారు? సంపాదన ఒకటే కాదు, నువ్వేమో అడిగేది ధనం యోగం, సంపద ఎలా వస్తుంది. సంపాదించడం అనేది ఏంటంటే ధనయోగం ఉండాలి సంపాదించడానికి, బట్ అంతులేని సంపాదన కావాలి. అందరూ కోరుకునేది ఈ కాలంలో అదే కదా మరి. సో అది కావాలి అన్నప్పుడు ఏంటంటే కొన్ని స్పెషల్ కాంబినేషన్స్ ఉంటాయి. సో అవే లక్ష్మీ యోగాలు, వెంకటేశ్వర యోగాలు, ఇవన్నీ అవే చెప్తారు, రాజయోగాలు, ఇవన్నీ ఉంటాయి. ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి సెకండ్ లార్డ్ కన్యకి ఈ లగ్నాధిపతి ఏమో బుధుడు అయ్యాడు కన్య. సెకండ్ అంటే రెండో భావంకి అధిపతి ఎవరు, శుక్రుడు అయ్యాడు. సో శుక్రుడు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా అంటే 7th house లో ఎగ్జాల్టెడ్ ఉంటాడు. సో ఎప్పుడు ఏంటి బోలెట్ సంపద ఉంటుంది, ఎగ్జాల్టేషన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అలాగే డెబిలిటేషన్ లో ఉన్నా, డెబిలిటేషన్ అంటే ఏంటంటే ఆపోజిట్ హౌస్ లో డెబిలిటేట్ అవుతారు, అంటే నీచం, ఉచ్చం నీచం. సో నీచం అయినా కూడా నీచమైన రాజయోగాలని ఉంటాయి, అప్పుడు కూడా సంపద వస్తుంది. దేనికనే వాళ్ళు ఏంటంటే ఆ టైం అనేది కలిసి రావాలి. చాలా మంది మనం పెద్దలు చెప్తూ ఉంటారు టైం కలిసి రాలేదు అని. సో ఈ టైం అనేది కలిసి రావాలి. అలాగే మనం చూసాము అంటే, సో మనం మాట్లాడుకుంటున్నాం కదా 2, 9, 11 అని మాట్లాడుకుంటున్నాం. అలాగే ఏంటంటే ఇక్కడ లక్కీగా ఈ లగ్నం వాళ్ళకి, కన్యా లగ్నం వాళ్ళకి 9th లార్డ్ కూడాను మనకి శుక్రుడు అయ్యాడు అనమాట. సో శుక్ర కలయిక, శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉంటే అంతులేని సంపద వస్తుంది. వాళ్ళు కొంచెం తింటారు అంతే, వాళ్ళు వద్దనుకున్నా వస్తుంది. సో ఏంటంటే నాట్ ఓన్లీ దట్, ప్రాపర్టీస్ ఉంటాయి, ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఈ కాలంలో ఉత్తి డబ్బు బ్యాంక్ లో దాచుకోవడం ఒకటే కాదు కదా, అది ఎంజాయ్ చేయడం కూడా రావాలి కదా. సో ఖర్చు పెట్టడమే తెలుస్తుంది వాళ్ళకి, అంటే ఏంటి వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం కూడా ఎంజాయ్మెంట్ అనేది, హ్యాపీనెస్ అనేది ఉంటుంది అనమాట ఈ స్పెషల్ దీంట్లో. సో అలాగే మనం చూసాము అంటే ఈ లగ్నం వాళ్ళకి మనకి 11వ లార్డేమో చంద్రుడు అయ్యాడు. చంద్రుడు ఓన్ హౌస్ లో ఉన్న, ఇప్పుడు నక్షత్రం పెట్టి కదా రాసి వస్తుంది. సో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉంటాయి కర్కాటకంలో. సో ఇక్కడ ఓన్ హౌస్ లో ఉన్న లాభం అనేది ఉంటుంది. కానీ మళ్ళా ఏంటంటే కాంబినేషన్స్ మనం చూసుకోవాలి, ఎలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకోవాలన్నమాట. సో ధనయోగాలు అనేది అందరికీ ఉంటుంది ఈ కాలంలో, కొంచెం కొంచెం ఉంటాయి. అలాగే అవయోగాలు ఉంటాయి. ఎలా బ్యాలెన్స్ అవుతున్నాయి అని చూసేది ఏంటంటే వ్యక్తిగత జాతకం బట్టి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చూసుకొని మళ్ళీ మనకి రాహుకేతులు కూడా ఉన్నాయి కదా, సో అవి ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి అన్ని తెలుస్తాయి. అలాగే ఏంటంటే మనకి శని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఏంటి మనకి 5th and 6th లార్డ్ అయ్యాడు అనమాట. అంటే 5th లార్డ్ అన్నా కూడా కొద్ది గొప్ప డబ్బు ఇచ్చే యోగం ఉంటుంది, అంటే సంపాదిస్తారు అనేది. సో అలాగే మనకి 6th లార్డ్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోము, ఎందుకంటే అది యోగం కింద రాదు కనుక. సో ఇప్పుడు కేంద్ర కోణాధిపతులు కూడా మనకి ఇన్వాల్వ్ అయినప్పుడు చాలా బాగుంటుంది, ధనయోగాలు కూడా ఏర్పడతాయి అన్నమాట. సో బేసిక్ గా ఏంటంటే మనకి ఎప్పటికైనా 2nd లార్డ్ గానీ, 9th లార్డ్ గానీ, 11th లార్డ్ గానీ ఉచ్చంలో ఉంటే చాలా బాగుంటుంది, వాళ్ళ లైఫే బాగుంటుంది అసలు అని చెప్పుకోవాలన్నమాట. ఎవరో ఒకళ్ళు ఇవ్వడం గాని, అలాగే వీళ్ళు సంపాదించడం గాని, టైం వచ్చినప్పుడు నేను చెప్పేది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది.